morning, first class children. Very good morning to all. Welcome to the class. So be ready. Yesterday lesson, which lesson I had explained you? Do you remember, children? Yes, the name of the lesson is water, isn't it? Okay. నిన్న అర్థమైందా మీకు అందరికీ వాటర్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా అందరికి బాగా అర్థమైందా ఓకే సో యూ గాట్ టు నో దట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాటర్ what are the sources of water and how to clean the water. Today we are going to see that how to store the water, in which what are the things you can use for to store the water. Okay children, ఇప్పుడు ఏం చెప్తున్నాను నిన్న క్లాస్ నేను మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎవరైనా క్లాస్ మిస్ అయిన వాళ్ళు కూడా మీరు వినొచ్చు. ఓకే, నేను అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద క్లాస్. ప్లీజ్ లిసన్ దిస్ క్లాస్ వెరీ కేర్ఫుల్లీ children. Okay, so water is very precious. What is the meaning of precious? Important, very very important in our life. Okay, and I told you before the lesson starts, we have four basic needs. What are our four basic needs? Main air, water, food and shelter. So air, water, food and shelter, these are our basic needs. Among that, not only food or air, here one more is important, that is water. Without water, can you survive children? No, no teacher, we cannot survive. మనకి నీళ్ళు లేకుండా బతకడం వస్తుందా? తిన్న తర్వాత వాటర్ కావాలి, ఆడుకున్న తర్వాత మళ్ళీ మీరు వాటర్ తాగుతారు. టీచర్ వీఆర్ ఫీలింగ్ థర్స్టీ అండ్ వీ వాంట్ వాటర్ అంటారు, అవునా కదా? అండ్ డ్యూరింగ్ సమ్మర్ యూ నీడ్ మచ్ అండ్ మోర్ వాటర్. సమ్మర్లో చాలా నీళ్ళు తాగుతారు, అవునా కదా? ఎందుకు? చెమటలు కారుతూనే ఉంటుంది, ఆడుకుంటారు బయట మీరు మళ్ళీ. ఓకే, ఈ ఆడుకోవడంలో బయట ఎక్కడైనా పోతే మళ్ళీ స్వెట్, ఎక్కువ స్వెట్ వస్తే ఏమవుతుంది మళ్ళీ మీకు? యు ఆర్ ఫీలింగ్ సో థర్స్టీ, ఇస్ంట్ ఇట్? నార్మల్ డేస్లో కూడా మనకి వాటర్ అవసరమే. ఓకే, సో ఇన్ విచ్ వే? నాట్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ children, only for drinking? No teacher, we can use in so many ways, isn't it? What are the different uses of water? Okay, so before uses of water, shall I say one thing? Okay, so this water is precious only for humans? Only మన హ్యూమన్స్ వాళ్ళకి ఇది చాలా అవసరమా? ఇంకా ఎవరికి ఇది అవసరం వాటర్? Yes teacher, you are saying this is for plants, animals, isn't it? Yes, exactly children. So all living things need water. జనరల్గా చూస్తే ఆల్ లివింగ్ థింగ్స్ అంటే లైఫ్ ఉన్న వాటికి అందరికీ వాటర్ అవసరం. ఓకే, సో ఏమిట్లో లైఫ్ ఉంది? ప్లాంట్స్లో ఉంది లైఫ్, అనిమల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్, బర్డ్స్, ఇస్ంట్ ఇట్? ఆల్ ఆర్ వాట్? లివింగ్ థింగ్స్. ఓకే, సో హియర్ we are using in different ways. Humans are using in different ways, animals are using in different ways, plants are using in different ways, అవునా కదా? మనము మనుషులు, ఓకే, మనం వాటర్ ఇలా డిఫరెంట్గా మనం వాడుకుంటాం. ఓకే, తాగడానికి, స్నానాలకి, వంట గదిలో, ఇవన్నీ మన వంట గదిలో ఇవన్నీ వాడుకుంటాం. చాలా మాటకి డిఫరెంట్ వేగా మనం వాటర్ని వాడుకుంటాం. ఓకే, వాట్ అబౌట్ అనిమల్స్ చిల్డ్రన్? అనిమల్స్ whether they need for cooking purpose? No teacher, not for cooking. Then what children, you tell me? So you said not for cooking. Okay, for any whether they are going to clean any places? No teacher. Then where they are using the water? Yes, very good children, you are saying that they are using for drinking purpose. Okay, not only drinking children, they are using for bathing purpose. They are using for bathing. ఓకే, స్నానాలు కూడా అవసరం. మీరు ఎందుకు చూసారా నీళ్ళు మంచిగా డక్స్, బర్డ్స్, హౌ దే విల్ ఎంజాయ్ ఇన్ ద వాటర్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్? హ్యావ్ యూ సీన్ దట్? నార్మల్ డేస్కి ఏమో వాటర్ కావాలి, తాగుతారు. బట్ ఎక్కువ మటుకు మనం చూడాలంటే అనిమల్స్ అండ్ బర్డ్స్ దే విల్ ఎంజాయ్ ఇన్ ద సమ్మర్ సీజన్. జస్ట్ మీరు ఒక బకెట్ ఆఫ్ వాటర్ బయట పెట్టండి, బర్డ్స్, పౌరాలు కానీ ఏ బర్డ్స్ కానీ వచ్చి వాళ్ళు నీళ్ళు తాగినంతసేపు తాగుతారు. ఓకే, యాజ్ మచ్ యాజ్ దే నీడ్ దే విల్ డ్రింక్ ద వాటర్ అండ్ లేటర్ ఆన్ దే విల్ డైవ్ ఇన్ ద వాటర్. చూసారా, దాంట్లో ములిగి దాంట్లో ఎట్లా నీటిలో దెన్ దే విల్ డైవ్ అండ్ జస్ట్ తల పెట్టి దాన్ని తీసేస్తారు. ఓకే, హ్యావ్ యూ సీన్ దట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద బర్డ్స్ ఇన్ ద వాటర్? ఓకే, అబ్జర్వ్ దిస్ టైమ్ ఇన్ ద సమ్మర్. ఓకే,
Then what about animals? Lion, tiger, all wild animals, all domestic animals, all pet animals, all animals, they need the water, children. ఓకే, మనం ఇంట్లో పెట్ అనిమల్ పెట్టుకున్నాము, పిల్లి కానీ క్యాట్, డాగ్స్, వీటికన్నీ ఏంటి కావాలి? వాటర్ కావాలి. మీరు ఫుడ్ పెడతారు కరెక్టే, దానికి ఏమైనా ఏం కావాలి? వాటర్ అవసరం. ఓకే, దెన్ వాట్ అబౌట్ ద వైల్డ్ అనిమల్స్? దే ఆర్ లివింగ్ ఇన్ జంగల్స్, ఇజంట్ ఇట్? ఓకే, ఫ్రమ్ వేర్ డు దే గెట్ వాటర్? స్మాల్ పాండ్స్ విల్ బి దేర్. ఓకే, సో ఇక్కడ చెరువు, చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి ఆ నీళ్ళు తాగి వాళ్ళు దే విల్ ఎంజాయ్ ఇన్ ద వాటర్. ఓకే, యాజ్ ఆఫ్టర్ దే ఈటింగ్ ద ఫ్లెష్, అవి మాంసం అన్ని తిన్న తర్వాత వాళ్ళకి వాటర్ తాగమేస్తుంది, మళ్ళీ వాళ్ళు చెరువు పక్కకి వెళ్ళి వాటర్ తాగుతారు. ఓకే, సో అలాంటి అంటే మనం ఏదైనా నీళ్ళు పట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు అనిమల్స్, వైల్డ్ అనిమల్స్కి. అక్కడ అడవిలో నీళ్ళు, ఎక్కడ చిన్న చిన్న చెరువులు ఉంటుంది, పాండ్స్ ఉంటుంది, అక్కడ వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయి వాటర్ తాగుతారు. ఓకే, సో లైక్ దిస్ దే విల్ నీడ్ ద వాటర్ అనిమల్స్. ఓకే, కమ్ టు ద పాయింట్ ఫర్ ద ప్లాంట్స్. ఓకే చిల్డ్రన్, ప్లాంట్స్ అంటే మీరు ఎలా గుర్తుంది మీకు? వాటర్ టీచర్, ప్లాంట్స్కి వాటర్ కావాలి టీచర్. చిన్న చిన్న పిల్లలందరూ మీకు అందరూ తెలుసు, డైలీ మనం వాటర్ వేయడము, ప్లాంట్స్కి వేస్తే ప్లాంట్ పెరుగుతుందని మీకు తెలుసు. ఓకే ఓకే, సో ఇన్ కేస్ ఆ ప్లాంట్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే వస్తుందా మనకి ప్లాంట్? రాదు. ఎందుకు? బికాస్ ప్లాంట్ నీడ్ నాట్ ఓన్లీ వాటర్, దే నీడ్ సన్లైట్ అండ్ ఎయిర్, ఇజంట్ ఇట్? బట్ ముఖ్యంగా ఏది కావాలి ప్లాంట్కి? వాటర్. సో మనము ప్లాంట్స్ ఎక్కడ పెడతాము? బయటనే గార్డెన్లో పెట్టుకుంటాము, కిచెన్ గార్డెన్లో కిచెన్ గార్డెన్ అటువైపు పెట్టుకుంటాము, బయట ఏదైనా మనం గార్డెన్లో సెల్లర్ చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ పెట్టుకుంటాం, ఇజంట్ ఇట్? సో వీఆర్ ఎంజాయింగ్ బై సీయింగ్ దోస్ కలర్ఫుల్ ఫ్లవర్స్, ఇజంట్ ఇట్? సో how they will grow? Without water can they grow, children? No teacher, they cannot grow. Yes, plants cannot grow without water, children. Okay, is it clear? Water లేకుండా ప్లాంట్స్, ఏ ప్లాంట్ కానీ అది పెరగది. ఓకే, ఎంత మనకు మనుషులకు నీళ్ళు అవసరమో అంత జంతువులకు అవసరము, ప్లాంట్స్ కూడా అవసరమే. ఓకే, సో డూ యూ అండర్స్టాండ్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. ఓకే, నౌ వాట్ అబౌట్ ద యూజెస్ ఆఫ్ వాటర్ ఇన్ హ్యూమన్స్? Where do they use? Will you say now? Yes, that is for cooking, washing, cleaning, drinking, bathing, gardening the plants. Okay, so how we are using? Even cleaning means what? Not only cleaning of mopping the floor, it comes under utensils. Utensils అంటే గిన్నెలు కడగడము, ఓకే, అవన్నీ క్లీనింగ్ చేయడం కూడా మనకి నీళ్ళు అవసరం. వంటగదిలో కూడా మనకు నీళ్ళు అవసరం మమ్మీకి, అవునా కదా? వితౌట్ వాటర్ క్యాన్ షీ ప్రిపేర్ ఎనీ ఫుడ్? నో టీచర్, దే కెనాట్ ప్రిపేర్ ఫుడ్, అవునా కదా? వాళ్ళకి ఏం కావాలి? డైలీ వాటర్, రెగ్యులర్గా వాటర్ ఉంటే దే కెన్ కుక్ ద ఫుడ్, టేస్టీ ఫుడ్. ఓకే, సో వితౌట్ వాటర్ దే కెనాట్ ప్రిపేర్ ఫుడ్. మీకు ఏమో ఆకలిస్తుంది, ఫుడ్ తినాలని ఉంది, ఫుడ్ ఉట్టిగా వచ్చేస్తుందా మనకి? వాటర్ లేకుండా మమ్మీ వంట చేయడానికి వస్తుందా? రాదు. సో వాళ్ళకి, అమ్మకి ఏం కావాలి? వాటర్ అవసరం. ఏం కావాలి? వాటర్ అవసరం ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ కుకింగ్ పర్పస్. నౌ కమ్ టు డైలీ ఆర్ యు ఆల్ టేకింగ్ బాతింగ్? స్నానాలు చేస్తున్నారా రెగ్యులర్గా మార్నింగ్? వెరీ గుడ్ చిల్డ్రన్. ఓకే ఫైన్. సో వాట్ వీ నీడ్ ఎట్ ద టైమ్? వాటర్. Without water, without bathing, will you stay for long days like that? ఏమవుతుంది? మనకి అన్ని బాడీలో ఇన్ఫెక్షన్. ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ బాతింగ్, యూ విల్ గెట్ బాడీ ఇన్ఫెక్షన్స్ అండ్ యూ విల్ ఫాల్ సిక్. జ్వరాలు రావడం కానీ ఇన్ఫెక్షన్ వల్ల అన్ని నానా రకాల మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. ఎందుకు? బికాస్ మీ బాడీని మీరు శుభ్రంగా పెట్టకపోతే మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, యూ విల్ ఫాల్ సిక్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? ఓకే, నౌ వేర్ అగైన్ వీఆర్ యూజింగ్ వాషింగ్ ద క్లోత్స్. బట్టలు ఉతకడంలో, ఓకే, మమ్మీ బట్టలు పిండుతారు చూసారా? సో వాటర్ లేకుండా బట్టలు పిండడానికి వస్తుందా? కాదు కదా. సో షీ నీడ్ వాటర్ ఫర్ వాషింగ్ ద క్లోత్స్. ఓకే, నౌ వాట్ అబౌట్ ద మాపింగ్ ద ఫ్లోర్? మాపింగ్ అంటే ఇంటి మొత్తం, ఇల్లు మొత్తం శుభ్రంగా మనం పెట్టుకుంటున్నామా డైలీ? దెన్ మమ్మీ మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ షీ గెట్ అప్, షీ విల్ క్లీన్ ద house, complete house she used to clean, isn't it? How she will clean? Without water can she clean the house? No teacher, she cannot clean, isn't it? See how your mother is using the water in different ways and how we are using in different ways. We are using in drinking purpose, bathing purpose, cleaning purpose and there at home domestic. ఇంట్లో ఏమో మనకి కిచెన్కి అవసరం ఉంటుంది. ఎవ్రీ ట్యాప్, మనం ట్యాప్ ఓపెన్ చేస్తే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి,
Okay, so every time if you go anywhere, you will come out and you want to fresh up yourself. You need water. At that time also you need the water. Okay, so like this many uses. At last you are using for the to gardening the plants. చెట్టుకు నీళ్ళు వేయడం ఈవినింగ్ 5 o'clock 5:30 అయినా ఉంటే మీరు అందరు వెళ్ళిపోయి మీ గార్డెన్ పక్కకు ఉంటే దానికి మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్ట్స్ ఏదైనా చెట్లు ఉంటే ఏం చేస్తారు మీరు ఈవినింగ్? Yes, you will go and pour the water for the plants because they look very fresh. If why the plants, how they will look very fresh? Because you are daily you are pouring the water to the plants, isn't it? అందువల్ల ప్లాంట్స్ చూడడానికి ఫ్రెష్గా కనిపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాటర్. ఓకే టీచర్, దెన్ వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్? వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు బకెట్ నుంచి పైనుంచి వేస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాల నుంచి వస్తుందా? ఓకే, మేఘాలు అంటే ఇలా ఎక్కడి నుంచి వస్తుంది మేఘాలు? రెయిన్. ఓకే, what is the main source of water? Rain is the main source of water. మనకు వర్షాలు పడితే మంచిగా నీళ్ళు ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, భూమిలో మన ఎర్త్లో ఏంటి చాలా వాటికి వాటరే ఎక్కువ ఉంది. మన ప్లానెట్లో ఎర్త్ ఒక గ్రహం. ఓకే, ఇట్ ఈస్ అ ప్లానెట్. ఇది ఒక ఎర్త్. మనం ఏ ప్లానెట్లో ఉన్నామంటే మీరు చెప్పాలి వెంటనే ఎర్త్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఎర్త్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఎర్త్? EARTH, earth. Okay, we are all living in earth. Okay, so what we learned here, 3/4 of మళ్ళీ మీకు 3/4 అంటే అర్థం కాదు. మన భూమిలో మన మన ఎర్త్లో ఈ ప్లానెట్లో ఎక్కువ వాటికి ఏమి ఉందంటే వాటర్ ఉంది. ఓకే, వాట్ ఈస్ దట్? మచ్ అండ్ మోర్ వాటర్. ఎర్త్ ఎలా ఉంది చూసారా? Have you seen that earth? No teacher, we don't know what is the shape of the earth. Okay, it is a spherical. ఇవన్నీ మీరు ముందు క్లాస్కి వచ్చినప్పుడు మీరు చదువుకుంటారు. 3rd class 4th classకి వెళ్తే నెక్స్ట్ అగైన్ 2nd class you will have a simple topic about the earth. Okay, so what happens here? ఈ ఎర్త్లో మనకి ఎక్కువ వాటికి ఏముంది? వాటర్ ఉంది. మన ఎర్త్లో ఎక్కడ ఉంది? మనకి ఎక్కువ ఏముంది? వాటర్. వాట్ ఈస్ దిస్? You can see much and more in the earth is water. Land is less. మనకి నేల ఏంటి? భూమి తక్కువ ఉంది. వాటర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇన్ అవర్ ఎర్త్ వాటర్ ఈస్ మోర్, ల్యాండ్ ఈస్ లెస్. ఓకే చిల్డ్రన్, నౌ ద నెక్స్ట్ వన్. ఓకే, యూ హ్యాడ్ సో ఎవ్రీ టైమ్ everyone they will say water is very precious. Why they are saying water is very precious? చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ అంటే చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకు అంటున్నారు చెప్పండి నాకు. Why they are saying water is very precious? Why you should have to save the water? వాటర్ సేవ్ చేయండి, వెంటనే ట్యాప్స్ ఓపెన్ చేస్తే బంద్ చేయాలి అంటారు. కరెక్టా? వై డూ దే సే లైక్ దట్? డూ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్? ఎందుకు అంటాము? మీరు లంచ్ ఎవరైనా వెళ్తారు స్కూల్లో ఉంటే ఏం చేస్తారు? ట్యాప్ ఓపెన్ చేసి యూ విల్ వాష్ యూర్ హ్యాండ్స్. నౌ యూ ఆర్ ఆల్ స్టేయింగ్ అట్ హోమ్, ఇస్n't it? Are you all washing your hands regularly? Oh, very good children, fine. So from where do we get water? If you open the taps you will get the water, right? Okay, why, how? Okay, you are getting the water. In which way you will, whether you will open the tap, you will go out. Tap అలానే ఓపెన్ చేసి మీరు వెళ్ళిపోతారు ఆడుకోవడానికి? నో, ఇమీడియట్లీ మమ్మీ ఏమంటారు? ప్లీజ్ క్లోజ్ ద ట్యాప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూస్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్కూల్, టీచర్స్ యూస్ టు సే ప్లీజ్ చిల్డ్రన్ క్లోజ్ ద ట్యాప్ యాజ్ సూన్ యాజ్ ఆఫ్టర్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. చెప్తున్నారా లేదా మీకు అందరికీ? అలానే స్కూల్లో ఉంటే టీచర్స్, ఇంట్లో ఉంటే పేరెంట్స్ మీకు చెప్తారు. ఓకే, మనం బయట ఎక్కడ వెళ్తే కూడా మనము వాటర్ని వేస్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్. యూ హ్యావ్ టు సేవ్ ద వాటర్ బికాస్ అర్త్లో మనకు వాటర్ మొత్తం లేదనుకోండి, ఏమైతే ఎలా ఉంటారు మీరు? బతకడం వస్తుంది మనకి డెజర్ట్ అలాగా మొత్తం వాటర్ లిప్స్ మొత్తం డ్రై అయిపోవడము. ఓకే, ఒక్కొక్క డ్రాప్ నీళ్ళు కూడా మనకి చాలా, ఒక్కొక్క చుక్క నీళ్ళు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వాటర్ని ఎప్పుడు మనము వేస్ట్ చేయకూడదు. వాటర్ని మంచిగా సేవ్ చేయాలి. ఎప్పుడు మనకి ఎంత అవసరం ఉందో అంతనే నీళ్ళు వాడుకోవాలి. మిగతా సమయంలో ఏం చేయాలి? ట్యాప్స్ మన ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తే మీరు వెంటనే వెళ్ళిపోయి క్లోజ్ చేయాలి. యూ షుడ్ నాట్ వేస్ట్ ద వాటర్. విల్ యూ వేస్ట్ ద వాటర్ చిల్డ్రన్? నో టీచర్, we never waste the water, isn't it? You are saying like that? Very good. Okay, so water is very precious children. Okay, precious ante enti? Important. Okay, so very very important. So you have to save the water. And then come to the point. I told you now, from where do we get the water? Through rain. Okay, so rain is the main source of water. Rain is the
మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్. వర్షాలు లేకపోతే మనకి వాటర్ దొరకదు. ఓకే, నౌ వేర్ దిస్ వాటర్ విల్ గో ఆన్ స్టాగ్నెంట్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, అంటే సర్ఫేస్ అంటే నేల మీద నీళ్ళు ఎక్కువ వస్తే మనకి నేల మీద చూసారా రోడ్ పైన చాలా నీళ్ళు ఉంటుంది. ఓకే, అవన్నీ ఎక్కడ పోతుంది? అండర్ గ్రౌండ్. వాటర్ మొత్తము గ్రౌండ్ లెవెల్కి ఒక 2-3 days తర్వాత వెళ్ళి చూడండి, నేల మీద ఒక్క వాటర్ చుక్క నీళ్ళు ఉండదు. ఎక్కడ పోతుంది? అవన్నీ భూమి కిందకి వెళ్ళిపోతుంది. కొన్ని నీళ్ళు ఎక్కడ జమ అవుతుంది? ఈ వర్షం నీళ్ళన్నీ ఇట్లా కొన్ని చెరువులో కానీ రివర్స్లో ఇలా జమ అవుతుంది. ఓకే, పాండ్స్, lakes, rivers, streams. Okay, so these are the places where the water can be stored. Again after this the water can be, so water is collecting where? This rainwater is collected in where? Ponds, lakes, rivers and streams. Okay, so they had given waterfall also, but waterfall is nothing but what? If at all river water is there, that river water is flow out from the through the mountains. Okay, so you can enjoy the waterfalls. If there is no water, you cannot enjoy the waterfalls. Okay, water కొండ మీద నుంచి కింద పడుతుంది చూసారా, దాని పేరు ఏమంటారు? వాటర్ ఫాల్. ఓకే, వాటర్ ఫాల్ ఎలా వస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నదిలో నీళ్ళు ఎక్కువ నీళ్ళు మనకి కొండల నుంచి వస్తుంది. కొన్ని వాటర్ చూసారా తిరుపతికి వెళ్ళినప్పుడు కానీ, వెన్ యూ గోయింగ్ ఎనీ హిల్ స్టేషన్స్, పేరెంట్స్ తోటి మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చూసారా వాటర్ ఫాల్స్. So you will be enjoying. They will take the bath and they will be enjoying boating, isn't it? During beside the waterfalls. So that waterfall water is also collected from where? Through the rain. Okay. So identi ponds, చెరువుల కానీ లేక్స్ లో ఇలాంటి చిన్న చిన్న రివర్స్ లో స్ట్రీమ్స్ ఇవన్నీ వాటర్ జమ అయిపోతుంది. జమ అయిన తర్వాత మనకి కొన్ని నీళ్ళు ఏంటి మనకి సప్లై అవుతుంది. వాటికి తాగడానికి నీరుకి మనకి సప్లై అవుతుంది. Will you drink directly from rain water? Will you drink like that? No teacher, we won't drink. Why? You should not drink direct from the rain. Rain వర్షం నీళ్ళు పడుతుంది అలానే వీళ్ళు గ్లాస్ టైంలో పట్టుకున్న నీళ్ళు తాగేస్తారా? No, it is very dirty way. Okay, dirty water, because rain water is not pure water. Rain water is impure water. దాంట్లో జర్మ్స్ ఉంటుంది. ఓకే, అవన్నీ మనకి డైరెక్ట్గా మనము తాగడము తప్పల్లా. So whatever the water when you are getting from through taps, okay, when you are taking the water from tube wells, hand pump, okay, and then wells, బావి నుంచి నీళ్ళు తీసుకురావడంలో తాగడానికి, ఇవన్నీ నీళ్ళు డైరెక్ట్గా మనము తాగవద్దు. ఓకే, we should not drink water. Now how to drink, teacher? You should have to clean the water. What you have to use? Water filter. What you should have to use? Water filter. We have to use the water filter. And ప్రతి ఒక్క ఇంట్లో ఏముండాలి? ఫిల్టర్ ఉండాలి. ఓకే, వాటర్ ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్ because it will filter the water. If it is after filtering, you can boil it for some time. Take the lukewarm water. Okay, so ఇలాంటి వాటర్ మీరు తాగాలి. That means you have to drink fresh and clean water. How to drink? Which type of water you should drink? Should have to drink clean and fresh water. సో మీకు కళ్ళు కూడా కనిపించదు, అలాంటి చిన్న చిన్న జర్మ్స్ ఆ వాటర్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హిడెన్ థింగ్స్. హిడెన్ థింగ్స్ అంటే మనకి కనిపించదు మనకి ఏం నీళ్ళు ఏముందని మనకు కనిపించదు. చూడడానికి నీళ్ళు బాగుంటుంది, మీరు అలానే భ్రమ పెట్టుకుని అరే టీచర్ చాలా బాగుంది టీచర్ అలానే తాగుతాం. నో, తప్పది. బికాస్ క్రిమినల్ చిన్న చిన్న ఉంటుంది కదా జర్మ్స్, అవన్నీ వాటర్ లోపల ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి? ఆ వాటర్ని బాయిల్ చేసుకొని తాగాలి. ఓకే, if you go anywhere, you are going along with your parents, any trip or with your friends, no, you should have to carry your own water bottle. Okay, బయట వాటర్ ఇక్కడ కనిపిస్తే ఆ వాటర్ తాగడము తప్పు. Otherwise what happens? You will fall sick. Understand, children? So these are the importance and cleaning of water. So filtration is must. Filter water ఏ తాగాలి. ఎప్పుడు ఏం తాగాలి? Filter water. Okay, don't drink direct from the taps. Open the taps and drinking the water is wrong. Okay, so after filter the water only you should have to drink the water. Okay, or else you tell your mom or you wherever you carry, if you are going anywhere, you carry your own water bottles. Okay, గోరించి నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ ఒక చల్ల నీళ్ళు బాటిల్ మీకు ఎలా తాగాలనిపిస్తున్నా ఆ వాటర్ బాటిల్ మీరు క్యారీ చేసుకుని వెళ్తే ఇంకా మంచిది. ఓకే, okay, where do you store the water?
So yesterday still up to there I had explained. Now storage of water. How can we store the water, teacher? ఎలా స్టోర్ చేయాలి టీచర్? వెరీ ఈజీ. వర్షాలు పడినప్పుడు మనకు వర్షాలకి నీళ్ళు ఏం చేసుకోవచ్చు, మనం బకెట్లో, మగ్స్, యూ కెన్ స్టోర్ వాటర్ ఇన్ ద పాట్స్, ఇజంట్ ఇట్? దెన్ సమ్ వాటర్ విల్ బి స్టోర్ ఇన్ ద వెల్స్. బావిలో కూడా నిండిపోతుంది. బావి ఓపెన్ చేసి పెట్టేసేయండి, బావిలో నీళ్ళు నిండిపోతుంది. బకెట్స్లో కానీ ట్యాంక్స్ కానీ, ఓకే, ఇవన్నీ మనము వాటర్ని సేవ్ చేసుకోవచ్చు. రెయిన్ వాటర్ ఫర్ వాట్ పర్పస్? For cleaning purpose, for washing purpose, isn't it? Not for the cooking. Don't say that for cooking or drinking. We can use for other purposes. This water can be given for animal purpose also. For they can drink, isn't it? Otherwise you can use for your domestic purpose. Okay. So like this you can use the water. Okay. So you can store the water. In where you can store the water? Yes. That is bucket, bottle, tank and wells. Okay, now where can be the drinking water is always the kept covered. Okay, తాగడం నీళ్ళు, బిందె నీళ్ళు మమ్మీ పట్టి పెడితే దాన్ని ఓపెన్ చేసి వెళ్ళిపోతారా మీరు అలానే? నో చిల్డ్రన్, దట్ ఈస్. సో ఆల్వేస్ వాటర్ షుడ్ బి kept covered. Okay, so drinking water always should be kept covered, never keep open. Okay, so వాటర్ తాగడం నీళ్ళు ఎప్పుడు మనము ఓపెన్ పెట్టకూడదు. అర్థమైందా మీకు అందరికీ? సో హౌ టు స్టోర్ ద వేర్ టు స్టోర్ ద వాటర్, యూ అండర్స్టాండ్? సో how do you store the water? What are the things you can say? Yes, bucket, mug, isn't it? Then even in the tanks you can store the water, isn't it? Then what in the wells? Okay, if you just open the wells, what happens when you are after using the wells you are closing, right? బావి నీళ్ళు మనం వాడుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తాం. ఇప్పుడు అదే మనకు వర్షం పడినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని బావి ఉన్న క్యాప్ మనం టాప్ని ఓపెన్ చేసి పెడితే ఆ నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం బావిలో నిండిపోతుంది. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ స్టోర్ ద వాటర్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? సో ఐ హోప్ టుడే దిస్ క్లాస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ ఆల్. సో వాట్ వీ లెర్న్ టుడే చిల్డ్రన్? చెప్పండి, ఇవాళ ఏమేమి చదువుకున్నాం మనము? ఎస్, అబౌట్ ద యూజెస్ ఆఫ్ వాటర్, సోర్సెస్ ఆఫ్ వాటర్, cleaning the water and storing the water, the storage of water. Okay, and so water is very precious. ఈ కాన్సెప్ట్ ని మనము నేర్చుకున్నాం. ఓకే, మనకు తెలుసుకున్నాం ఈ లెసన్ లో. సో వాటర్ షుడ్ నాట్ బి వేస్టెడ్. You should have to save the water. Always you should save the water. Never waste the water, children. Okay, now be ready for the hard words. Are you all ready, children? Teacher will send it in the message. Now this is only for the oral drilling purpose, and when writing on the board I will say and write. Okay, you also practice along with your teacher. Then after this lesson I will send this all those hard words in the message. You copy down from the message. Okay children, now be ready for the hard words. Lesson number 12, water lesson. Spell the word of drinking. D-R-I-N-K-I-N-G, drinking. Spell the word of drinking. D-R-I-N-K-I-N-G, drinking. Okay, next one is cooking. C-O-O-K-I-N-G, cooking. Okay, number 3, washing. W-A-S-H-I-N-G, washing. Fourth one, bathing. B-A-T-H-I-N-G, bathing. Cleaning. C-L-E-A-N-I-N-G, cleaning. Next one, mopping. M-O-P-P-I-N-G, mopping. Okay, now come on, say all of you. Spell the word of cooking. Second one, first one we had completed. C-O-O-K-I-N-G, cooking. Washing. W-A-S-H-I-N-G, washing. Bathing. Spell the word of bathing. B-A-T-H-I-N-G, bathing. Cleaning. C-L-E-A-N-I-N-G, cleaning. Spell the word of mopping. M-O-P-P-I-N-G, mopping. Okay, next one is we are going for
spell the word of utensils. What is that? Spell the word of utensils. U-T. Utensils అంటే ఏంటి? Vessels. గిన్నెలకి ఏమంటాము? Utensils. Okay. U-T-E-N-S-I-L-S. Utensils. Okay. Next one, spell the word of. The next word is animals. A-N-I-M-A-L-S. Animals. Spell the word of plants. P-L-A-N-T-S. Plants. P-L-A-N-T-S. Plants. Spell the word of rain. R-A-I-N. Rain. Next one, ponds. P-O-N-D-S. Ponds. Next one, river. Spell the word of river. R-I-V-E-R. River. 13th one, lake. L-A-K-E. Lake. 14th word, waterfall. W-A-T-E-R-F-A-L-L. Waterfall. Okay. 15th one, the spell the word of precious. Spell the word of precious. P-R-E-C-I-O-U-S. Precious. Okay. So I will stop here only hard words. Tomorrow I will continue with the other hard words. Okay. So if I dump all the hard words in one day, you cannot understand. Today only 15, tomorrow again 10 more hard words are there. Tomorrow I will practice. Okay, I will give some more hard words. Tomorrow I will continue. But today I had given only 15 hard words. Okay, just note down very neat handwriting, children. Chala neat ga raskondi. Okay, sharp your pencils. Keep your eraser beside you. Okay, concentrate when writing by seeing. Just you place your mobile in front of you and keep on writing the hard words without doing any mistake. Okay, now say again, what is this? Drinking, cooking, washing, bathing, cleaning, mopping. This is utensils, animals, plants, rain, ponds, river, lake, waterfall, precious. Right? So I hope this class is very clear to my first class children. So keep on doing this practice. Okay, those hard words I have given to you now. Lesson number 12, water lesson, isn't it? So just do the practice more in your book. In class cup you write only one time, children. Okay, so thank you children and be safe all.